హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న మై డే ఛానల్. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా చేస్తారు. మా ఇంటి ఉగాది పచ్చడి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా వేప పువ్వుని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. దీన్ని మేము సండే తెచ్చుకున్నాం, మండే కుదరలేదని, అందుకని కొంచెం బ్రౌన్గా అయింది. మీరు మండే తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. వేప పువ్వులో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. అందులోకి కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడి కాయలు కాకుండా మామిడి పిందెలు వేసుకోవాలి. మామిడి పిందెలే అసలైన వగరు. నాకు మామిడి పిందెలు దొరకలేదు కాబట్టి మామిడికాయలు వేసుకున్నాను. దొరికిన వాళ్ళు మామిడి పిందెలే వేసుకోవాలి. గ్రేప్స్, బనానా కూడా వేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచులు ఉంటాయి కదండి, అలాగే ఎవరెవరు వారి ప్రాంతాల్లో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేస్తారు. ఇది మా సైడ్ చేసేది. బెల్లం కూడా వేసుకున్నాక శనగపప్పు, అదే ఏపిన శనగపప్పు, కొత్త చింతపండు తెచ్చుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. దాని నుంచి వచ్చిన రసం కొద్దిగా వేస్తే సరిపోతుంది. సాల్ట్, కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. షడ్రుచులు కదండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. కొన్ని ప్రాంతాలు అయితే కొత్త కుండను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేప రబ్బలు కట్టి ఉగాది పచ్చడి అందులోనే కలుపుతారు. మా సైడ్ అయితే అలా లేదు. నేను వీడియో కోసం మాత్రం ఇలా చేశాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.